అభివృద్ధి చెందే దేశంగా ఈ కావడానికి పోరాడాలి తప్ప రాజకీయ కోణం ఇప్పటికే మన అగ్రదేశంగా రూపొందడానికి చాలా ఆలస్యమైంది. ఇంకా దీన్ని మనం రాజకీయ కోణంలో చూసి ప్రతివిమర్శలు చేసి డెవలప్మెంట్ కాదు. ఈ దేశంలో ఇంకా దాదాపు 50% ప్రజలు పేదరికంలో ఉన్నారు. మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చదువుకు, విద్యకు, ఉద్యోగానికి, ఉపాధికి దూరంగా ఉన్నారు. ఒకసారి స్వామి వివేకానందుడే ఆకలి లేని దేశంగా, అజ్ఞానం లేని దేశంగా భారతదేశాన్ని అగ్రదేశంగా రూపుదిద్దాలని కలలు కన్న అనేక మంది మహానుభావులు ఈ దేశంలో పిట్టి పెరిగారు. అట్లాంటి దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు పొందేటటువంటి విధంగా రూపుదిద్దుకోవడానికి మనం పాటుపడాలి. ఆ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాల్లో అవినీతి లేని రాజకీయాలుగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఇచ్చిన వాళ్ళను క్లీన్ ఇమేజ్, ఎలాంటి మరకలేని వాళ్ళను ముఖ్యమంత్రులుగా పెడుతూ ఎగ్జాంపుల్గా నిలిచారు. రాజకీయంగా కొంత ఎదురు సమస్యలు ఉన్నా, అనేక అవాంతరాలు ఎదురవుతున్నా రాజకీయాలను ప్రాచుర్యం చేయాలి అనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. మనం అందరం దాన్ని ఆహ్వానించి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధికి, అక్కడ యువత చాలామంది చదువుకునే వాళ్ళు ఇప్పుడు దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే వారి ఉన్నత విద్యావంతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అనేక పోరాటాలు చేసి అక్కడ హాస్టల్ పెట్టించడం, గురుకులాలు పెట్టించడం, అదేవిధంగా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించడం. దాని మూలంగా ఓ గుడిసెల పుట్టినలు కూడా ఉన్నత విద్య చదువుకుంటారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలల్లో లేబర్ కూడా దొరుకుతలేరు. రోడ్ లేచే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర అనేక చోట్ల లేబర్ దొరుకుతలేరు. అట్లా లేబర్ దొరికినటువంటి రాష్ట్రంగా 2 తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయి చదువు లోపల. కాబట్టి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా రాష్ట్రంగా రూపుదిద్దడానికి అనేక చర్యలు గత ప్రభుత్వాలు తీసుకున్నాయి. కాబట్టి అక్కడ అనేక పోరాటాలు బలహీన వర్గాలలో జరుగుతుంది. ఆ విషయాన్ని గ్రహించి ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా దేశంలోని అన్ని ప్రాంతాల లోపల బలహీన వర్గాలు చదువుకోవాలి. చదువు ద్వారానే పేద ప్రజలు అభివృద్ధి చెందుతారు. చదువు ఒక్కటే ఈ భారతదేశాన్ని సమర్థవంతమైనటువంటి గొప్ప వికసిత్ భారత్గా తీర్చిదిద్దుతుందని కేంద్ర ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మీద మరిన్ని ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చినాం, మరిన్ని సూచనలు కూడా ఇచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం మనం అందరం ఉమ్మడిగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఆ ప్రాంతంలో విద్యావంతులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షనిజం ఇప్పటికే దాదాపు తగ్గిపోయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణ, ప్రపంచ దేశాలకే అక్కడి నుంచి రైస్ పోయింది. అట్లాంటి దేశంలో, అట్లాంటి రాష్ట్రంలో ఇంకా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి, అమరావతిని ఇంకింత డెవలప్ చేయడానికి ఆ ప్రాంతంలో విద్యా సంస్థలు, అదేవిధంగా హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు పెట్టి ఆ ప్రాంతం లోపల, ఆ పవిత్ర భూమి లోపల మరింత ముందుకు తీసుకుపోవడానికి చర్యలు తీసుకోవడానికి మరిన్ని సూచనలు ప్రభుత్వంకు సలహాలు ఇస్తే బాగుంటుంది. ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చేయడానికి బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అగ్రకులాల్లోని పేదలకు అందరికీ ఆ ప్రాంతం లోపల విద్యా సంస్థలను, వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను, కోచింగ్ సెంటర్లను, అదే స్టడీ సర్కిళ్లను పెట్టినట్టయితే ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అందరూ సలహాలు ఇవ్వాలి. ఆ ప్రాంతం అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ ను, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్, తదితర ఫండ్స్ ను సేకరించి అభివృద్ధి కోసం సూచనలు ఇచ్చి అభివృద్ధికి ఉపయోగపడేటట్టు చేయాలి తప్ప రాజకీయ కోణం ఆలోచించొద్దని, ఆ ప్రాంతాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. ఆంధ్రప్రదేశ్ చాలా